అధ్యక్షుడు ట్రంప్ సంతకంతో ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరగనుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావును కూడా అమెరికా ప్రభుత్వం డిపోర్ట్ చేయనుంది. అమెరికాలో వలసదారులు, క్రిమినల్ కేసుల్లో నిందితులను ఆయా దేశాలకు అప్పగించాలని ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు రిమైండర్స్ లెటర్లను హైదరాబాద్ పోలీసులు పంపనున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేశారు. వీరిద్దరిని ఇండియాకు రప్పించేందుకు, తాజా పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు పోలీస్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీరిపై బ్లూ, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. పాస్పోర్ట్ రద్దు, రెండు దేశాల మధ్య నేరస్తుల ఒప్పందానికి సంబంధించిన లేఖలను మరోసారి పంపనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాంపింగ్ కేసులో ఇప్పటికే కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక కీలకమైనటువంటి ఫైల్ పైన సంతకం పెట్టడం జరిగింది. ఇతర దేశాలకు సంబంధించినటువంటి నేరస్తులు ముఖ్యంగా అమెరికాలో తలదాచుకొనున్నారు. మరోవైపు క్రిమినల్ కేసులో నిందితులుగా ఉన్న వారందరినీ కూడా ఆయా దేశాలకు నిందితుల్ని అప్పగించాలంటూ కూడా ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకొని ఫైల్ పైన సిగ్నేచర్ పెట్టడం జరిగింది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇండియా వదిలి ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, A6 నిందితుడిగా ఉన్నటువంటి శ్రవణ్ రావు, వీరిద్దరినీ కూడా వీరిద్దరిని కూడా ఇండియాకు అప్పగించేందుకు, డిపోర్ట్ చేయడానికి అమెరికా ప్రభుత్వం అయితే మాత్రం సన్నాహాలు సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు చాలా సందర్భాల్లో అమెరికా ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. మరోవైపు వారిద్దరినీ కూడా తమకు అప్పగించాలంటూ కూడా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం జరిగింది. మరోవైపు వారి యొక్క పాస్పోర్టును కూడా ఇప్పటికే రద్దు చేయాలని కోరుతూ కూడా పాస్పోర్టు అమెరికా ప్రభుత్వానికి కూడా ఆదేశాలు లేఖ రాయాల్సినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో వచ్చేటువంటి వారం 10 రోజుల్లోనే అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావును కావచ్చు, మరోవైపు శ్రవణ్ రావు, వీరిద్దరినీ కూడా ఇండియాకు అప్పగిస్తే ఖచ్చితంగా ఈ కేసులో ఒక కీలక మలుపు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య నేరస్తుల ఒప్పందం చట్టం ప్రకారం కూడా మరోసారి హైదరాబాద్ పోలీసులు అమెరికా ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ మరోవైపు ఈ అంశానికి సంబంధించి గత ఈ ఫోన్ ట్యాపింగ్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు అమెరికా వదిలి రావడం లేదు. మరోవైపు వారికి ఇప్పటికే నాంపల్లి కోర్టు కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఈ అంశాలన్నింటినీ కూడా హైదరాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో అమెరికా ప్రభుత్వానికి కూడా మరోసారి లేఖ రాసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే అమెరికాకు రిమైండర్స్ లెటర్లు రాసేందుకు కూడా అధికారులు సిద్ధపడ్డారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులను ఇక్కడ అనువుగా చేసుకొని, తాజా పరిస్థితుల నేపథ్యంలో మరోసారి అమెరికా ప్రభుత్వానికి లెటర్లు రాస్తే ఖచ్చితంగా నేరస్తుల ఒప్పందం చట్టం కావచ్చు, నేరస్తుల ఒప్పందం ప్రకారం ఇండియాకు సంబంధించినటువంటి నేరస్తులను అమెరికాలో తలదాచుకుని ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా ఇండియాకు పంపించేందుకు, డిపోర్ట్ చేసేందుకు అక్కడ ప్రభుత్వం కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీరిద్దరిని కూడా శ్రవణ్ కుమార్ని కావచ్చు, మరోవైపు A1 గా నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కూడా అప్పగించాలంటూ కూడా మరోసారి హైదరాబాద్ పోలీసులు లేఖ రాసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే వీరిద్దరిపై కూడా LOCలు కూడా జారీ చేయడం జరిగింది. ఇండియాలో అడుగు పెట్టినటువంటి వెంటనే హైదరాబాద్ పోలీసులు వీరిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు కావచ్చు, అడిషనల్ ఎస్పీలుగా ఉన్నటువంటి భుజంగరావు, మరోవైపు తిరుపతన్న, వీరు ముగ్గురు కూడా ప్రస్తుతం అయితే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. మరోవైపు ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి DSP ప్రణీత్ రావును కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. కేవలం A1 నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చినట్లయితే ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటే ఈ కేసు మరొక కీలక మలుపు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వెనుక అధికారుల పాత్ర ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా రాజకీయ నేతలు ఇంకా ఎవరెవరు ఉన్నారు, అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి మంత్రుల పాత్ర ఏంటి, ఇదంతా కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు చివరి అంకంకు చేరుకుందని చెప్పాలి. ఎంత వీలైతే అంత తొందరగా వారిద్దరిని కూడా ఇండియాకు రప్పించేందుకు పోలీసులు అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.